టీజీఐ సెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పి మాట్లాడుకుంటాం అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుంటాం అండ్ దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్గా ఐసెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం, ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. పక్కా షేర్ చేయి, అస్సలే మర్చిపోకు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు షెడ్యూల్ విషయానికి వస్తే మనకు 16th సెప్టెంబర్ అండ్ 17th సెప్టెంబర్ ఈ 2 days అయితే టైం ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా, 16th సెప్టెంబర్ అండ్ 17th సెప్టెంబర్ 2 days ఆఫ్ టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో ఐసెట్ రాసి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా phase 2 ఆర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి మరి అని అంటే ఎవరైతే phase 1లో సీట్ రాలేదో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, సో phase 1లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మంచి కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. ఒకవేళ phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే phase 2లో కూడా సీట్ వస్తే phase 2లో సీట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. phase 1లో సీట్కి మనకు సంబంధం ఉండదు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో phase 1 తోటి కంపేర్ చేస్తే phase 2 లోపల చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి phase 1లో సీట్ రాని వాళ్ళు phase 2లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, phase 1లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి కదా అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి phase 2 లోపల. ఆల్రెడీ phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఓన్లీ తక్కువ కాలేజెస్, టాప్ కాలేజెస్ మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. టాప్ కాలేజెస్ ఇవ్వాలి, తక్కువ కాలేజెస్ ఇవ్వాలి. ఎందుకంటే నీకు ఒకవేళ phase 2లో సీట్ వస్తే phase 1లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఈ phase 1లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకొని phase 2లో ఎవరైతే phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్లు పెడతారో తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అండ్ క్వాలిటీ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా, సో ఇది. అండ్ మనం కాలేజ్ లోపల రిపోర్టింగ్ అనేది phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు phase 2లో సీట్ వచ్చిన వాళ్ళు 22nd అండ్ 23rd సెప్టెంబర్ రోజు వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఒకవేళ మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ మనకు క్లియర్ కట్ ఇచ్చారు. ఒకవేళ మీకు phase 1లో సీట్ వచ్చి phase 2లో పార్టిసిపేట్ చేస్తే phase 2లో కూడా సీట్ వస్తే ఇదా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు అన్నట్టు. ఓకేనా, సో phase 1లో సీట్ ఉంటుంది, phase 2లో సీట్ ఉంటుంది. సో ఇది అన్న సెలెక్ట్ చేసుకుంటా, నేను ఇదన్నా సెలెక్ట్ చేసుకుంటా అంటే అట్లా ఏముండదు అన్నట్టు. phase 1లో సీట్ వచ్చి phase 2 లోపల నువ్వు వెబ్ ఆప్షన్లు పెడుతున్నావు అంటే phase 1లో సీట్ నచ్చక phase 2లో వెబ్ ఆప్షన్లు పెడుతున్నట్టు. అండ్ phase 2లో నీకు సీట్ వచ్చిన సిచ్యువేషన్ లోపల phase 1లో సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోరి. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఒక లిస్ట్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఒక లిస్ట్ అనేది మీరు చేసుకొని పెట్టుకోవాలి. ఈ లిస్ట్ లోపల మీకు ఏ కాలేజ్ కావాలి, ఎంబీఏనా, మీరు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎంసీఏ అనుకుంటున్నారా? ఎంబీఏనా ఎంసీఏనా అనేది డిసైడ్ గారి దాన్ని బట్టి మీరు ఒక ప్రియారిటీ ఆఫ్ కాలేజ్ లిస్ట్ చేసి పెట్టుకోరు. ఫస్ట్ నీకు ఏ కాలేజ్ కావాలి, ఓకేనా, ఎక్కువ ఏ కాలేజ్ కావాలి నీకు, తర్వాత నీకు నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఏం కావాలి, ఓకేనా, ఫస్ట్ కాలేజ్ రాకపోతే సెకండ్ కాలేజ్ ఏం కావాలి, సెకండ్ కాలేజ్ రాకపోతే థర్డ్ కాలేజ్ ఏం కావాలి, అట్లా మనం ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. ఓకేనా, సో ప్రియారిటీ లిస్ట్ లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకునేలాగా చూసుకోరు. ఎందుకంటే ఈ ప్రియారిటీ వైజ్ లిస్ట్ అనేది పెద్దగా పెట్టుకోవాలి మనం. ఓకేనా, సో ఒకవేళ నీకు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నావు, నువ్వు ఫస్ట్ ఆప్షన్లోనే నీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకో, ఇక్కడ సీట్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ లేదనుకో, సెకండ్ ఆప్షన్లో సీట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే థర్డ్ ఆప్షన్ లోపల వస్తుంది. సో ఎంతమంది అప్లై చేసుకున్నారు అండ్ కేటగిరీ లోపల కాంపిటీషన్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు, నువ్వు పెట్టుకునే వెబ్ ఆప్షన్లను బట్టి. ఓకేనా, ప్రియారిటీ లిస్ట్ ఇస్ మ్యాండేటరీ. ఎందుకంటే అల్లకు పోయిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత ఆగమాగం కావద్దు. అండ్ మీరు పెట్టుకునే కాలేజ్కి సంబంధించి కాలేజ్ కోడ్ ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ కూడా మీరు తెలుసుకొని పెట్టుకోరు. ఓకేనా, సో మనకి సెల్ఫ్ ఫినాన్స్కి ఒక కోడ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ప్రైవేట్ కాలేజ్కి వేరే ఉంటుంది అన్నట్టు. యూనివర్సిటీ కాలేజ్కి వేరే ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్కి వేరే ఉంటుంది, ఎంబీఏ కాలేజ్కి వేరే ఉంటుంది, ఎంసీఏ కాలేజ్కి వేరే ఉంటుంది. ఒక కాలేజ్ లోపల ఎంబీఏ ఉంటుంది, ఒక కాలేజ్ లోపల ఎంసీఏ ఉంటుంది, ఒక కాలేజ్ ఏమో సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఒకటే కాలేజ్కి 3 కోడ్స్ ఉంటాయి.
ఆ కోడ్ని బట్టి మనం కోడ్స్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఒక్క చిన్న లెటర్ మిస్ అయిన కోడ్లా కాలేజే చేంజ్ అయిపోతుంది, కోర్సే చేంజ్ అవుతుంది. మీరు ప్రియారిటీ లిస్ట్ చేసుకునేటప్పుడే లైక్ కాలేజ్ కోడ్ను కూడా రాసి పెట్టుకోరి మీ ప్రియారిటీ లిస్ట్ లోపల. మన అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల ఏ కాలేజ్ కోడ్ ఏంది అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ ఏంది అని చెప్పి ఉంటుంది అన్నట్టు. అదొకసారి మీరు చూసి ఆ కాలేజ్ కోడ్స్ అన్ని నోట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి పోర్టల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎట్లా ఓపెన్ చేయాలి అంట కదా మరి పోర్టల్ అంటే, ఇక్కడ మనకు టీజీఐసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ ఉందా, ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి వేసిన, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తే ఒకసారి అది చెక్ చేయండి రిజిస్ట్రేషన్ సంబంధించి. అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ తోటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతా అన్నాడు. ఓకేనా, క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తూతోటే పోర్టల్ అనేది సైన్ ఇన్ అని చెప్పి ఇట్లా చూపెడుతుంది. ఈ సైన్ ఇన్ లోపలికి రావాలి మనం. సైన్ ఇన్ లోపలికి వచ్చిన తర్వాత లాగిన్ ఐడి నెంబరు, ఓకేనా, లాగిన్ ఐడి నెంబరు, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఇవన్నీ కూడా ఎంట్రీ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సైన్ ఇన్ అని చెప్పుడుతోటే ఇంకొక పోర్టల్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అనుడితోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మీద మనకు కొన్ని ఆప్షన్ ఎంట్రీ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపెడుతుంది అన్నట్టు. సో ఇన్స్ట్రక్షన్స్ లోపల మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అయితే మనకు బ్లూ కలర్లో చూపెడుతుంది, సెల్ఫ్ ఫినాన్స్ అయితే గ్రే కలర్లో చూపెడుతుంది, గర్ల్స్ది పింక్ కలర్లో చూపెడుతుంది, మైనార్టీది గ్రీన్ కలర్లో, ప్రైవేట్ది ఎల్లో కలర్లో మనకి ఇట్లా అయితే చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా, కలర్ కోడ్ అయితే ఉంటుంది కాలేజ్ని ఇండికేట్ చేయడానికి. సో ఆ కలర్ కోడ్ని చూసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆప్షన్లు అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. మీకు కావాల్సిన కాలేజ్ అయినా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, కాలేజ్ కోడ్లు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ కలర్ కోడ్ చూసుకుంటే అర్థమవుతుంది అది సెల్ఫ్ ఫినాన్సా, గవర్నమెంటా, యూనివర్సిటీయా, మైనార్టీయా, గర్ల్సా అని చెప్పి. సో అట్లా మీరు ఈ కలర్ కోడింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనకు ఇట్లా చూపెడతా అన్నట్టు. మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మీకు నచ్చిన కాలేజ్కు ఫస్ట్ ఒక నెంబర్ వేయాలి, తర్వాత నచ్చిన కాలేజ్కి 2వ నెంబర్ వేయాలి, తర్వాత నచ్చిన కాలేజ్కి 3వ నెంబర్ వేయాలి. అట్లా నెంబర్లు వేసుకుంటా వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఓకేనా, సో మీరు ఆ సైన్ ఇన్ అని కొట్టుతో మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి ఇక్కడ డిక్లరేషన్కి టిక్ కొట్టాలి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. ఆప్షన్ ఎంట్రీ మీద ప్రెస్ చేస్తే మనకు గిట్లనైతే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇలా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో డిస్ట్రిక్ట్స్, నీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకుంటావా, జగిత్యాల సెలెక్ట్ చేసుకుంటావా, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటావా, హన్మకొండ సెలెక్ట్ చేసుకుంటావా, వరంగల్ సెలెక్ట్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. సో నువ్వు ఏవైతే ఇక్కడ డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేస్తావో ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న కాలేజ్ లిస్ట్ అనేది మనకు చూపెడుతుంది అన్నట్టు. సో ఒక లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ అనేది ఉన్నది. ఈ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి నువ్వు ఏ డిస్ట్రిక్ట్లో వేద్దాం అనుకుంటున్నావు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకు కింద ఒక ఆప్షన్ ఉంటుంది, డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి. ఓకే, నేను హైదరాబాద్ను వరంగల్ సెలెక్ట్ చేసుకున్నా. వరంగల్ సెలెక్ట్ చేసుకున్నా. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అన్న అనుడితో నాకు పోర్టల్ ఎట్లా ఓపెన్ అయింది కదా అంటే గిట్లా ఓపెన్ అవుతుంది పోర్టల్. ఇక్కడ మీద నీ పేరు చూపెడుతుంది, నీ జెండరు, మీ క్యాస్టు, మీ ఫాదర్ నేము, మీ ర్యాంకు, మీ ఫోన్ నెంబరు అట్లా చూపెడతా అన్నట్టు. అండ్ దెన్ కింద మీకు ఏం చూపెడుతుంది అంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్. ఈ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ చూపెడుతుంది. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతుంది. సేవ్ ఆప్షన్స్ అని చూపెడుతుంది. వ్యూ అండ్ ప్రింట్. ఓకేనా, మనం ఎవ్రీ 2 minutesకి ఒకసారి సేవ్ ఆప్షన్స్ అనేది కొడుతూ ఉండాలి. ఎందుకంటే సో మనకు వెబ్సైట్ ఎప్పుడైనా లాగౌట్ కావచ్చు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల లాగౌట్ అయినా ఉంటుంది. సో అప్పుడు మనం బిస్కెట్ కావద్దంటే సేవ్ ఆప్షన్స్ మీద ఓకే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 2 minutesకి ఒకసారి. ఓకేనా, ఎవ్రీ 2 minutesకి ఒకసారి సేవ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేయాలి. నన్ను అడిగితే నువ్వు ఏదైతే ఒక ఆప్షన్ పెడతావు చూసినావా, ఆ ఆప్షన్ పెట్టిన తర్వాతనే సేవ్ కొట్టు, తర్వాత ఇంకో ఆప్షన్ పెడతావు చూసినావా అప్పుడు సేవ్ కొట్టు. అట్లయితే లాగౌట్ అయినా కూడా ఏం కాదు అన్నట్టు, ఆటోమేటిక్గా కొన్నిసార్లు లాగౌట్ అవుతా అన్నట్టు. సో అన్నీ అయిపోయిన తర్వాత మనం వ్యూ అండ్ ప్రింట్ చేసుకోవచ్చు, మన పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, లాగౌట్ కావచ్చు. అండ్ ఇక్కడ మనకు చూపెడుతుంది యూనివర్సిటీది బ్లూ అని చెప్పి, సెల్ఫ్ ఫినాన్స్ గ్రే అని చెప్పి, గర్ల్స్ది పింక్ అని చెప్పి, మైనారిటీది గ్రీన్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు ఇంకోటి లైక్ ఇది ఎల్లో లాగా కొంచెం ఉంది ప్రైవేట్, అది ఒకసారి చూసుకోరి. సో అట్లా మనకు కలర్ ఇండికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా.
సో ఇట్లా అండ్ మనం లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ముంగడికి వస్తాం అన్నట్టు, మొదటికి వస్తాం లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేస్తే. అప్పుడు మనం మళ్ళీ వేరే డిస్టిక్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అట్లా మనం మన డిస్టిక్ని కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఎవ్రీ 2 minutesకి ఒకసారి సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో యూ హ్యావ్ టు సేవ్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీ 2 minutes. 2 నిమిషాలకు ఒకసారి మనం వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది చూపెడుతుంది. ఇందాక చూపెట్టిందేమో ఎంబీఏ కోర్సెస్, ఓకేనా. సో ఇక్కడ చూపెట్టిందేమో ఎంబీఏ కోర్సెస్. సో ఎంబీఏ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ లోపల హైదరాబాద్ లోపల, వరంగల్ లోపల ఎంబీఏ కోర్సెస్ ఏంది అని చెప్పి చూపెడతా అన్నట్టు, ఓకేనా. హైదరాబాద్ లోపల, వరంగల్ లోపల ఎంబీఏ కోర్సెస్ ఏంటి అని చెప్పి చూపెడుతుంది. అండ్ దెన్ మనకి ఎంసీఏ లోపల కోర్సెస్ ఏమున్నాయి అని చెప్పి చూపెడతా అన్నట్టు, ఓకేనా. మీదనేమో ఎంబీఏ కోర్సెస్ ఉంటాయి, కిందనేమో ఎంసీఏ కోర్సెస్ ఉంటాయి. సో మీ ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, మీ కేటగిరీ అనేది డిస్ప్లే చేస్తుంది, ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తుంది. ఎంబీఏ కోర్సెస్, ఎంసీఏ కోర్సెస్, కాలేజ్ కోడ్ అనేది చూపెడుతుంది, డిస్ట్రిక్ట్ కోడ్ అనేది చూపెడుతుంది. మన ఇక్కడ బ్రాకెట్స్ ఉంటాయి అన్నట్టు. ఎంసీఏ లోపల బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ నీకు ప్రియారిటీ 1 అయింది అనుకో 1 ఇచ్చుకో, తర్వాత ప్రియారిటీ 2 అయింది అనుకో 2 ఇచ్చుకో, తర్వాత ప్రియారిటీ 3 అయింది అనుకో 3 ఇచ్చుకో. అట్లా మీ ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ప్రియారిటీ వైజ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే 1, 2, 3 అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. 1, 2, 3 అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో నేను ఏంటంటే నా ఫస్ట్ ప్రియారిటీ SJRD అనే ఒక కాలేజ్ ఉంది హన్మకొండ లోపల, అది 1 ఇచ్చుకున్నా. తర్వాత SRHP అనే ఒక కాలేజ్ ఉంది, అది నా సెకండ్ ప్రియారిటీ 2 ఇచ్చుకున్నా. SVAC అనే ఒక కాలేజ్ ఉంది హన్మకొండ లోపల, దానికి నేను 3 ఇచ్చుకున్నా. ఇట్స్ మై ప్రియారిటీ. అట్లా నేను 3 వెబ్ ఆప్షన్లు అయితే సో 1, 2, 3 అని చెప్పి ఇచ్చుకున్నా. సో వెంటనే 1, 2, 3 ఇచ్చుకున్నా కాబట్టి తొందరగా సేవ్ కొట్టుకున్నా, అయిపోయింది. సో సేవ్ కొట్టుతో మనకి ఏమంటుంది అంటే సో ప్రాసెస్ మే టేక్ టైం, క్లిక్ ఓకే టు కంటిన్యూ అంటది. సో కొంచెం టైం తీసుకుంటుంది, నువ్వు ఓకే కొట్టుకో, నీ పని నువ్వు చేసుకో అంటది. సో ఓకే కొట్టి మన పని మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే ఆప్షన్లు 2 సార్లు ఇస్తామో, ఓకేనా. సో మనం ఎప్పుడైతే ఆప్షన్లు 2 సార్లు ఇస్తాం అంటే ఇక్కడ 1 ఇచ్చినాం, 2 ఇచ్చినాం, 3 ఇచ్చినాం, కింద కూడా 3 వేసినాం అనుకో, నీకు ఇట్లా చూపెడుతుంది డూప్లికేట్ ఆప్షన్స్ ఫౌండెడ్ కాలేజ్ కోర్సు, పలానా కాలేజ్ కాడ పలానా కోర్స్ కాడ నువ్వు సో 2 సార్లు ఇచ్చినవి ఆప్షన్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఆ ఆప్షన్ నువ్వు చేంజ్ చేసుకోవాలి, ఓకేనా. NIZBSF ప్లస్ MCA దగ్గర నువ్వు డూప్లికేట్ ఆప్షన్ ఇచ్చినావు, చూసుకో ఒకసారి అంటది. అది మనం చూసుకుంటా ఉండాలి. సో అట్లా మనకు నువ్వు ఊకే సేవ్ కొట్టినావు అనుకో, సేవ్ కొట్టిన ప్రతిసారి నువ్వేమైనా డూప్లికేట్ ఆప్షన్స్ ఇచ్చినా నీకు చూపెడుతుంది. ఒకసారి లాగౌట్ అయినా కూడా నీవి ఆప్షన్స్ అనేది సేవ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి లాగౌట్ అవుతుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ప్రియారిటీ లిస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో, కాలేజ్ కోడ్ ఉంటుంది అండ్ దాని తర్వాత కాలేజ్ నేమ్ ఉంటుంది కదా. సో అదే ప్రియారిటీ వైజ్ లాగౌట్ అయినా కూడా తర్వాత మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రియారిటీ లిస్ట్ అనేది మ్యాండేటరీ, అందుకనే ఫస్టే చెప్పిన, ఓకేనా. అండ్ దెన్ మనం 2 ఆప్షన్ల మధ్యలో కూడా ఇంకొక ఆప్షన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని ఉందిగా, అందులో మనం 2 ఆప్షన్స్ మధ్యలో ఒక ఆప్షన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని కొట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్ దగ్గర కొత్తది పెట్టుకుందాం అనుకుంటున్నాం అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడ్ అని చెప్పి కొట్టాలి. ఇంక్లూడ్ అని కొట్టుతోటే మనకు దిస్ ప్రాసెస్ మే టేక్ టైం అంటుంది, ఓకే కొట్టమంటుంది. ఓకే కొట్టిన తర్వాత ఆ వెబ్ ఆప్షన్ అనేది యాడ్ అయిపోతా అన్నట్టు. యాడ్ అయిపోవడంతో మనకు ఆప్షన్ సక్సెస్ఫుల్లీ రీఅరేంజ్డ్ అని చెప్పి వస్తుంది అన్నట్టు, ఓకేనా. మనం ఏదైతే ఆప్షన్ యాడ్ చేసినామో అది 3 దగ్గర యాడ్ అవుతుంది. 3 దగ్గర యాడ్ అయ్యి 4కి ఇంకొక ఆప్షన్ పోతుంది అన్నట్టు. 3 దగ్గర ఉన్న ఆప్షన్ 4 కాడికి పోతుంది, మనం పెట్టిన ఆప్షన్ 3 కాడి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో అట్లా నేను ఇక్కడ సో అట్లా మనకు ఆప్షన్ అనేది 3 కాడ ఉన్న ఆప్షన్ 4 కాడికి వెళ్ళిపోతా అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 3 కాడ మనం ఆప్షన్ యాడ్ చేసినాం అనుకో, 3 కాడ ఉన్న ఆప్షన్ 4 కాడికి పోయింది. సో ఇట్లా మనకు ఆప్షన్ అయితే లైక్ జంప్ అవుతుంది అన్నట్టు, రీఅరేంజ్ అవుతాయి వాటిచ్చవే, ఓకేనా. సో ఇప్పుడు మనకు నేను ఏం చెప్తా అంటే ఒక కాలేజ్ మీరు లైక్ కాలేజ్ కోడ్ దొరకలే అనుకో, సో ఆ కాలేజ్ కోడ్ మీరు ఫస్టే పెడదాం అనుకున్నారు, కానీ ఒక 5-6 కాలేజీలు పెట్టిన తర్వాత ఆ కాలేజ్ కోడ్ దొరికింది అనుకో, అప్పుడు ఆ కాలేజ్ని మీరు 1 పెట్టాలనుకుంటే 1 పెట్టారు అనుకో, 1లో ఉన్న కాలేజ్ 2కి పోతే, 2లో ఉన్న కాలేజ్ 3కి పోతే, అట్లా రీఅరేంజ్ అవుతాయి అన్నట్టు. అట్లా మనం ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ మీరు మధ్యలో సేవ్ కొడితేనే అవి సేవ్ అవుతాయి, లేకపోతే లాగౌట్ అయితే మనం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వెబ్సైట్ కొంచెం అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్లకు పోయి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని సేవ్ అయినాయి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. మీరు లాగౌట్ చేసే ముందు సేవ్డ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోరు, ఓకేనా.
సేవ్డ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని అవి ప్రింట్ తీసుకొని లాగౌట్ గారి, లేదంటే మీరు మీరు ఇక్కడ చెప్పిన కదా వ్యూ సేవ్డ్ ఆప్షన్ లోపల మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది చూపెట్టాలి. ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ చూపెట్టినప్పుడే మన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినట్టు. అండ్ మనం లాగౌట్ చేసే ముందు మనకు సేవ్ అండ్ లాగౌట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ అండ్ లాగౌట్ అనేది ప్రెస్ చేయాలి. నువ్వు కన్ఫర్మ్ టు లాగౌట్ అంటే లాగౌట్ అవుతుంది, నీ డేటా ఏది కూడా సేవ్ కాదు. కాబట్టి సేవ్ అండ్ లాగౌట్ కొట్టాలి మనం ఎప్పుడు కూడా. ఒకవేళ నువ్వు ఇంకొన్ని వెబ్ ఆప్షన్లు పెడదాం అనుకుంటే క్యాన్సల్ లాగౌట్ అని కొట్టి వెబ్ ఆప్షన్లు పెట్టుకో. ఓకేనా, సేవ్ అండ్ లాగౌట్ అనేది కొట్టాలి ఒకవేళ నువ్వు సాటిస్ఫై అయ్యి లాగౌట్ అయిదాం అనుకుంటే. ఓకేనా, సో ఇట్లా మన సేవ్ అండ్ లాగౌట్ అనుకుంటే మనకి ఎన్ని ఆప్షన్లు సేవ్ చేసినామని చెప్పి టోటల్ ఆప్షన్స్ అనేది చూపెడుతుంది లాగౌట్ అయిన తర్వాత. ఇక నువ్వు చూసినావా సెషన్ లాగౌట్ అని చెప్పి చూపెడుతుంది. ఈ సెషన్ లాగౌట్ అని చూపెడుతుంది, నువ్వు టైం చూపెడుతుంది, ఏ డేట్ రోజు ఏ టైం రోజు అయిందని చెప్పి, అండ్ మనకి ఎన్ని వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసినావు అని చెప్పి అవి కూడా చూపెడతా అన్నట్టు. సో ఇట్లా మనం అయితే డీటెయిల్గా వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవాలి క్లియర్ కట్గా. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. సో డూ ఫాలో అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.